హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మామిడికాయ పప్పు, వైట్ రైస్, రసము. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు తోటలోకి వచ్చాము, అవుటింగ్ వచ్చాము. వెదర్ బాగా కూల్గా ఉంది. మామిడికాయ కట్ చేసుకోండి. మామిడికాయ కట్ చేసి మిరపకాయలు, టమోటాలు ఇవన్నీ చూసేద్దాం. మామిడికాయ కొట్టి వేసిన చూడండి ఫ్రెండ్స్, మామిడి తోట మా కొలీగ్స్ ఇది. మామిడికాయ వేస్తాను. పసుపు వేసినాను, మామిడికాయ వేసుకున్నాము, జీలకర్ర, మెంతి, రాళ్ళుప్పు, దాంతో కొత్తిమీర వేస్తుంది. ఆయిల్ కొద్దిగా పొంగిపోకుండా పప్పు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వెదర్ సూపర్ ఉంది, కూల్ వెదర్. మేము దీన్ని మర్రి చెట్టు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పప్పు ఉడికింది ఫ్రెండ్స్, చిక్కల్లా రసానికి పెట్టినాము. మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్ పప్పు. రుద్దాలా ఇదే దిక్కేస్తాం, వచ్చే కూడా లేదు, మెత్తగా ఉడికింది. తిక్కుతాంది చూడండి ఫ్రెండ్స్, ఊరికట్లా అంటానే మెత్తగా ఉడికింది కదా. మ్యాంగో పప్పు సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్, 4 విజిల్లు పెట్టుకోండి, బాగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, మెదిగిపోయింది, అయిపోయింది. తర్వాత పెట్టుకున్నాము. ఇంకా పోపుకు పెడుతున్నారు ఆయిల్. పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మెంతి, నలగొడతామా ఒకసారి అట్లా బాగా వాసన వస్తుంది.
ఫిల్టర్ నీళ్ళు తాగే కావాలి అన్ని కరివేపాకు ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, పోపు బాగా ఎర్రగా వచ్చింది, గోల్డెన్ కలర్ లో వచ్చింది. తర్వాత పప్పు చేసి అంతే ఉప్పు అయిపోయా. చూడండి ఫ్రెండ్స్, అన్నం అయిపోయింది, పప్పు అయిపోయింది. ఎలా ఉందిరా చెప్పు. సూపర్ బాగుంది. చూడు అసరపు చూడు. హాయ్ ఫ్రెండ్స్, సూపర్ గా ఉంది పప్పు. ఇక్కడ వచ్చిందాం బయటికి చేసిందాము. బాగుంది పప్పు. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.